ఆయన కంపారిజన్కి పోటీ ఎవరు లేరు, తనకు తానే సాటి తనకు లేరు ఎవరు పోటీతో అద్భుతమైన పర్ఫార్మెన్స్లతో అమేజింగ్ క్యారెక్టరైజేషన్స్తో ఎప్పటికప్పుడు బోలెడంత ఎంటర్టైన్మెంట్ని మనకు అందించేటువంటి మా వన్ అండ్ ఓన్లీ మాస్ మహారాజా రవితేజ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో భీమవరం ఎస్ఆర్కే కాలేజ్ బాయ్స్ అండ్ గర్ల్స్, ట్రైలర్ ఎలా ఉంది? నేను కూడా ఇవాళే చూశాను, ఇప్పుడుదా చూపిస్తే డైరెక్టర్ నాకు. ఈ భీమవరానికి అంటే ఈ ఊరికి నాకు ఒక అభినవ సంబంధం ఉంది. ఓ టైంలో లైక్ కొన్ని ఇయర్స్ బ్యాక్ నేను ఇక్కడ నా జీవితంలో ఒక 8 నెలలు ఓన్లీ భీమవరంలోనే కేవలం సినిమాలు చూడటానికే ఉన్నా. మా తాతయ్య నానమ్మ ఇక్కడ ఉండేవాడు డిఎన్ఆర్ కాలేజ్ దగ్గర. సో ఆ 8 మంత్స్ అంటే ఆ 8 మంత్స్ ఎందుకున్నా, 8 మంత్స్ కాలేజ్కి వెళ్ళలేదా స్కూల్కి వెళ్ళలేదా మీకు డౌట్ రావచ్చు. మెట్రికేషన్ ఫెయిల్ అయ్యి ఇంక మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి వచ్చాను. సో ఇక్కడ ఈ భీమవరానికి ఒక ఎక్సలెంట్ వైబ్ ఉంటుంది. అదేంటంటే ఎవరైనా మిమ్మల్ని అడిగారనుకో ఎవరైనా మీదే మాది భీమవరం అండి అని మామూలుగా చెప్పరు, ఇలా చెప్తారు. చాలా పొగరగా గర్వంగా చెప్పుకుంటారు. సో ఇక్కడ ఫుడ్ విషయం గురించి చెప్పాలంటే పెద్దగా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సంక్రాంతికి ఇక్కడ జరిగే కోడి పందాలు కానీ నాకు రావాలని ఉంటుంది, కానీ నెక్స్ట్ సంక్రాంతికి ముందు రావడానికి ట్రై చేస్తా డెఫినెట్గా. అప్పుడు డెఫినెట్గా కోడి పందాల్లో కలుద్దాం. ఇంకా ప్రీ లాంచ్ ఉంది, అక్కడ మాట్లాడుకుందాం. ఆ తర్వాత సక్సెస్ మీద కూడా డెఫినెట్గా ఉంటుంది, నా ప్రగాఢ నమ్మకం అది. ఈ సినిమా మీకు బాగా నచ్చుతుంది, అందరి గురించి అప్పుడు మాట్లాడతాను. సో ఈ వైబ్ ఇలాగే కంటిన్యూ చేద్దాం. ఓకే సార్ కే థ్యాంక్ యూ భీమవరం, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఎలానో మీరు స్టేజ్ మీద ఉన్నారు, మీ ఆవిడ పాప కూడా ఉన్నారు స్క్రీన్ మీద కప్పులు, ఒక్క 2 స్టెప్పులు వేస్తే సార్ ప్లీజ్ సార్. ఓకే థ్యాంక్ యూ సో మచ్ రవితేజ గారు, థ్యాంక్ యూ శివ నిర్వాణ గారు.